హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే నేను పునూరు నుంచి అయితే నేను ఊటీకి అయితే వెళ్ళిపోతున్నా టాయ్ ట్రైన్లో. సో ఆ టాయ్ ట్రైన్ గురించి మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. లాస్ట్ వీడియో చెప్పినా కదా మీకు ఆల్రెడీ, ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను సపరేట్ వీడియో చేసాను అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే పునూరు నుంచి ఊటీకి అయితే నేను ట్రావెల్ చేయబోతున్నా. ట్రైన్ మాత్రం ఇప్పుడే వచ్చిపోయింది, చాలా బాగుంది. యాక్చువల్ నా కాస్ట్ వచ్చేసి నాకు నార్మల్ కాస్ట్ వచ్చేసి 150, బట్ నాకు వచ్చేసి 250 రూపీస్ పైన పడ్డది. ఎందుకంటే నేను మేక్మటీ ట్రిప్ నుంచి బుక్ చేసిన. దాంట్లో ఆల్రెడీ మీకు ఛార్జెస్ ఉంటాయని, దాంట్లో మీకు తెలుసు కదా ఆల్రెడీ ఛార్జెస్ ఉంటాయని. సో ఆ ఛార్జెస్తో పాటు నాకైతే 250 అట్లా పడ్డది. ఇంకొకటి ఏంటంటే నేను దానిలో ట్రిప్ గ్యారంటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట మేక్మటీ ట్రిప్లో. సో దానిలో ట్రిప్ గ్యారంటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ట్రిప్ అయితే కన్ఫర్మ్ అవుతుంది టికెట్ మాత్రము. సో దానికోసం కూడా ఛార్జెస్ ఎక్కువ పడ్డాయి. సో లాస్ట్ మూమెంట్ దాకా కూడా కన్ఫర్మ్ అయితే అనుకోలేదు. సో ఆ ట్రిప్ గ్యారంటీ పెట్టినా కాబట్టి నాకైతే ఒక నమ్మకం వచ్చింది అనమాట. టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఫైనల్గా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ పునూరు నుంచి అయితే నేను ఊటీకి అయితే టాయ్ ట్రైన్లో జర్నీ చేయబోతున్నా. చూస్తూ కదా ఇదే స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది పార్కింగ్ లాగా ఉంది, స్టేషన్ ఎక్కడో అర్థమవుతలేదు. కొంచెం ముందుకు వెళ్దాం మనము. సో స్టేషన్ ఇదే అనుకుంటున్నాను నేనైతే. కొంచెం కార్ పార్కింగ్ లాగా అయితే ఉంది. డాల్ఫిన్ హౌస్ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ అంట. ఇక్కడ ల్యాంబ్స్ పార్క్ 11 కిలోమీటర్స్. అంతా కూడా ఓటీకి ఆటోస్ చాలా ఉన్నాయి. చూస్తూనే ఉంటారు ఆటోలు, కానీ మనకు అవసరం ఉంటేనే పోతున్నాం మనం. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. మనమైతే ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్కి పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అట్లే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అసలు ఛార్జింగ్ లేదు, మొబైల్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ చేస్తే అక్కడే మనం మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అది బెనిఫిట్ అనమాట మనకి. అంతా కూడా పునూరు అనమాట. పునూరు దగ్గర లోకల్ మార్కెట్. ఇక్కడ మొత్తం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు, బట్టలు. అంతా కూడా లోకల్ మార్కెట్ అనమాట. చూస్తారు కదా అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే మొత్తం కలర్ఫుల్ ఇల్లు కూడా ఉన్నాయి. సో చాలా పెద్దగానే ఉంది పునూరు, కానీ స్టేషన్ మాత్రం బయట నుంచి చిన్నగా అనిపించింది. చూద్దాం ఎట్లా ఉంటుందో లోపలికి పోయి. ఇంకా టైం ఉంది మనకి. ఇదంతా లోకల్ మార్కెట్ లాగా ఉంది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ పాయింట్ అట్లాంటిది ఏం లేదు. సో మనం మళ్ళీ మెయిన్ రోడ్కి పోదాం. అసలు ఉంటాయి అనుకుంటా. ఇందాక చూసిన అక్కడ 2 హోటల్స్ అయితే ఉన్నాయి మెయిన్ రోడ్ పైన. అక్కడికి వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాము. సో ఇదంతా కూడా లోకల్ మార్కెట్. చూస్తారు కదా వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. సో నేను మెయిన్ పునూరు రావడానికి కారణం ఇక్కడ చల్లగా ఉంటుందని వచ్చిన. చల్లగానే ఉంది ఇక్కడ, ఎందుకంటే కోయంబత్తూరులో చాలా వేడిగా ఉండే. సో ఇవ్వమాట పునూరు లోకల్ రోడ్స్. ఇక్కడ షాప్స్ అయితే ఇంకా అన్నీ ఓపెన్ చేయలేదు, ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తారు అన్నీ కూడా. మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది, బట్ ఇంకా చాలా షాప్స్ అయితే క్లోజే ఉన్నాయి. సో మనం మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్దాం, పునూరు బస్ స్టాప్ దగ్గరికి. సో అక్కడ అయితే మనకి బ్రేక్ఫాస్ట్కి దానికి ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ లోపలికి అయితే అన్ని షాప్స్ అయితే ఉన్నాయి, కానీ హోటల్స్ తక్కువనే ఉన్నాయి. మనం మళ్ళీ రోడ్కి అయితే వెళ్దాం బస్ స్టాప్కి. దోశ ఆర్డర్ ఇచ్చిన, నాకు తెలిసి 70 అనుకుంటా. దోశ అయితే చల్లగానే ఉంది, పెద్ద ఫ్యాన్స్ ఏమీ లేదు. సో ఓకే, టేస్ట్ అయితే నార్మల్ ఉంది. సో నేను దోశ అయితే ఆర్డర్ ఇచ్చిన. ఇక్కడ దగ్గర పక్కన హోటల్ అనమాట. చెప్పేసి ఆ దోశ అయితే బాగానే ఉంది. 70 అనుకుంటా కాస్ట్ అయితే. ఇంకా నేను తెలియదు, నాకు అది తెలియలేదు. 70 అనుకుంటున్నాను నేను. సో మసాలా దోశ వచ్చేసి 95 అంట, ప్లేన్ వచ్చేసి 70 అంట. కాస్ట్ అయితే రీజనబుల్ ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఫ్యాన్స్ అన్నీ కూడా ఆఫ్ చేస్తాం, ఎందుకంటే పెద్ద మీడియం లేదు, చల్లగా ఉంది అయితే. సో టీ అయితే ఆఫ్ చేస్తాం. ఇక్కడ టీ అయితే ఇట్లా ఇస్తారా చూసారా, ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ కాబట్టి టీ మాత్రం ఇట్లా గ్లాస్లో ఇస్తారు అనమాట. సో టీ ఎంత అంటే 20 రూపీస్ ఛార్జ్ చేసింది కదా. దోశ మాత్రం 70 రూపీస్. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉంది. కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది. 70 రూపీస్ అంటే రీజనబులే కదా. ఎంతలా వస్తుంది కదా. ఇదే బస్ స్టాప్ అనమాట, పునూరు బస్ స్టాపు. సో అక్కడ నుంచి మనము ఒకవేళ కిందికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. సో ఇట్లా స్టేట్ వెళ్తే మనము ఇక్కడ స్టేషన్ అయితే ఉంటుంది మనకి, పునూరు రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మనకైతే టాయ్ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మనకి 12:30కి అయితే ట్రైన్ ఉంది. సో 12:30కి మనకి ట్రైన్ క్యాచ్ చేద్దాం. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనుకుంటున్నా, మొత్తం టాయ్ ట్రైన్ అంతా కూడా సబ్మిట్ చేద్దాం అనుకున్న వీడియో. సో ఈ వీడియోలో అయితే నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నా జర్నీ నచ్చింది అనుకుంటా మీకైతే. నేను కోయంబత్తూరు నుంచి మెట్టుపాలెం త్రూ పునూరు అనమాట. సో స్టేషన్ అయితే ఇదే. మాకు 12:30కి ట్రైన్ అయితే ఉంది. సో ఇప్పుడైతే ట్రైన్ లేదు, మనం కొంచెం వెయిట్ చేద్దాము. ఒకవేళ ట్రైన్ అక్కడ ముందే అవైలబుల్ ఉంటే మనం ఒక ట్రైన్ మొత్తం కూడా ఒక వీడియో షూట్ చేసుకుందాము, ట్రైన్ మొత్తం కూడా బ్లాగ్ చేసుకుందాం, ఓకేనా.
సో ఇది చూస్తారు కదా, ఇది అనమాట కొన్నూరు స్టేషన్, కొన్నూరు రైల్వే స్టేషన్. అక్కడ పెద్ద లైన్ అయితే ఉందన్నమాట టికెట్ కోసము, బట్ మన టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. సో అదనమాట. సో మనం వెయిట్ చేద్దాము. ట్రైన్ అయితే రెడీ ఉంది అక్కడ, బట్ మన టైమింగ్ వచ్చేసి 12:30. అక్కడ ఇంజన్ ట్రైన్ మరి చూద్దాం లోపలికి వెళ్ళి అయితే. ఇది అయితే స్టేషను అంతా కూడా కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది. అటు సైడ్ ఇంకా వేరే సైడ్ కూడా మీకు కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. సో అదనమాట, ఇది అనమాట స్టేషన్. ఇప్పుడు చూస్తారు కదా, ట్రైన్ అయితే రెడీ ఉంది, బట్ మన టైమింగ్ ఇప్పుడు కాదు. సో చూస్తారు కదా, ట్రైన్ మాత్రం వెనకాల రెడీ ఉంది. ముందున్నది ఇంజన్ అనమాట, మొత్తం వెనకాల కూడా దాని బోగిలు అటాచ్మెంట్ అయ్యి ఉన్నాయి. చాలా సింపుల్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం మొత్తం కూడా దీనిలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అవన్నీ కూడా షూట్ చేద్దాము. ఇంజన్ మాత్రం నార్మల్గానే ఉంది, బట్ వెనకాల బోగిలు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. భోగి అయితే నార్మల్గా చూస్తారు కదా, మనకి నార్మల్ ట్రైన్ అయితే ఉంటుంది అట్లే ఉంది, బట్ చాలా చిన్నగా ఉంది. దీని పట్టాలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. సో అదనమాట. ఇప్పుడు వెనకాల అన్ని భోగిలు అటాచ్ అయ్యి ఉన్నాయి. దీనిలో 2 కేటగిరీస్ ఉంటాయంట. అదొకటి ఫస్ట్ క్లాస్, ఇంకొచ్చేసి సెకండ్ క్లాస్. చూద్దాం. ఇక్కడ అందరూ కూడా తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు చాలామంది. ఫొటోస్ చూస్తున్నారు. ట్రైన్ మాత్రం చాలా చిన్నగా ఉంది. మేబీ ఇంకా దీనికి బోగీలు ఉంటాయి అనుకుంటా. ఇదంతా కూడా సెకండ్ క్లాసు. సో మనమైతే ఇదే బుక్ చేస్తున్నాము. ఫస్ట్ క్లాస్ అయితే ఇక్కడ అటాచ్మెంట్ లేదు ఇక్కడ ఇంకా. సో ఆల్రెడీ వెళ్ళింది అనుకుంటా మేబీ అక్కడికి ఊటీకి డ్రాప్ చేయడానికి. సో ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా ఫస్ట్ క్లాసు. కదా, ఇదంతా కూడా ఫస్ట్ క్లాస్ అనమాట. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ క్లాస్ అంటే ఏం లేదు, సపరేట్ ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ చూస్తారు కదా, ఇదే అనమాట ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో ఇవన్నీ కూడా సపరేట్ ఉంటాయి. క్యాబిన్ సపరేట్ ఉంటాయి అనమాట. సో ఇదే ఇక్కడ నుంచే మెయిన్ ముందుకు వెళ్తుంది. మేబీ డ్రైవింగ్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు అనుకుంటా. సో ఇదంతా కూడా ఫస్ట్ క్లాస్ అనమాట. ఇట్లా సపరేట్గా ఉంటాయి మొత్తం దిగడానికి డోర్స్. సో ఇదంతా కూడా ఫస్ట్ క్లాస్ క్యాబిన్. ఇక్కడ చూసి కదా మెన్షన్ చేసింది ఫస్ట్ క్లాస్ యూజ్ అవ్వడానికి. టైం అయితే 11:46 అవుతుంది. ఇంకొక 40 minutes టైం అయితే ఉంది మనకి. ఇక్కడ చూస్తే కదా రెండుతో అటాచ్ చేసేది. సో ఇది కూడా ఫస్ట్ క్లాస్ అనుకుంటా, చూద్దామండి. సో ఈ ఫస్ట్ క్లాస్ వెనకాలని మనకి సెకండ్ క్లాస్ అయితే ఉంది. చూస్తారు కదా ఇక్కడ మెన్షన్ చేసింది D1 సెకండ్ క్లాస్ రిజర్వ్డ్ అని. ఒకసారి దీని లోపలికి వెళ్ళి వద్దాం మనము. డోర్ అయితే ఉంది దీనికి. సో డోర్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చిన్నగా ఉంది ఇక్కడ స్పేస్ అయితే. సో కొంచెం ఇరుక్కు ఉంది, బట్ రెండు సేమ్ ఉన్నాయి ఆల్మోస్ట్. చూస్తారు కదా, కొంతమంది ఇరుక్కు ఉంది కానీ రెండు సేమ్ ఉన్నాయి. కానీ వ్యూస్ మంచిగా కనిపించాలంటే మాత్రం ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ విండో సీట్ ఉంటే బాగుంటుంది. ఇలా పైకి మేబీ ఇది డోర్ లాగా ఉంది. సో ఇది విండో పైకి అనుకొని కూర్చుంటే వ్యూస్ కనిపిస్తాయి మనకి. నేను చూస్తున్నా లెఫ్ట్ సైడ్ కూర్చున్నామని, లెఫ్ట్ సైడ్ వ్యూస్ బాగుంటాయని అనుకుంటున్నా. ఇక్కడ పైన కూడా ఏదో పట్టాలు అయితే ఉన్నాయి. మేబీ ట్రైన్ పైకి కూడా వస్తుందేమో, చూద్దాం ఒకసారి. ఇక్కడైతే పట్టాలు అయితే ఎండ్ కనిపిస్తున్నాయి. సో మేబీ అక్కడ నుంచి కూడా ట్రైన్ వెళ్తుందో చూద్దాం, కనుక్కుందాం ఒకసారి. అక్కడ స్టీమ్ లోకోమోటివ్ షెడ్ అని అయితే ఉంది. మేబీ ఏమో రిపేర్ ఉంటే చేస్తారనుకుంటా. సో ఇదనమాట మెయిన్ ఓవరాల్ అయితే కొన్నూరు స్టేషన్ వ్యూ. ఇక్కడ చూస్తారు కదా, అక్కడ రాసింది బోర్డు పైన. చాలా చిన్న ఉంది స్టేషన్ అయితే, బట్ మనకున్న అవైలబిలిటీ మాత్రం ఓన్లీ కొన్నూరు అండ్ మెట్టుపాలెం స్టేషన్ మాత్రం అవైలబుల్ ఉంటుంది. మనం నార్మల్గా ఐఆర్సిటీసీ నుంచి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో అంతా రిపేర్ చేస్తున్నారు, మొత్తం పట్టాలు ఏమన్నా రిపేర్ చేసి కూడా చేస్తారనమాట. సో మెయిన్ ట్రాక్ అయితే అక్కడ చూస్తారు కదా కింద, అదే మెయిన్ ట్రాక్. ఇదంతా లోకోమోటివ్ షెడ్ అనమాట, ఏమైనా రిప్లేస్మెంట్ చేస్తారు. చూడొచ్చంట, వెళ్ళి చూద్దాం ఒకసారి లోపలికి. చూస్తారు కదా, అక్కడైతే ఏదో విజన్ రిపేర్ అవుతుంది అనుకుంటున్నా. లేదంటే మెయింటెనెన్స్ కింద మెయింటెనెన్స్ చేస్తారు, అంటే రెగ్యులర్గా చెక్ చేస్తారు అన్నమాట. సో ఇదనమాట సర్వీస్ సెంటర్ లాంటిది అనమాట
లోకోమోటివ్ ఇంజిన్ అన్నీ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటారు అనమాట, ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ కాకుండా. సో మెయిన్ ట్రాక్ అయితే అక్కడే ఉంది, ఇంతకుముందు చూసినాం కదా మనము, అదనమాట. సో ఇక్కడ చూడండి, మొత్తం అన్ని కూడా రిపేర్ చేస్తారు, లేదా మెయింటెనెన్స్ చేస్తారు. ఇక్కడ రాస్తుంది దిస్ వెహికల్ నాట్ బీన్ మూడ్ అని, అక్కడ ఏదో రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా మెయింటెనెన్స్ అనమాట, రెగ్యులర్గా అన్ని చెక్ చేస్తూ ఉంటారు, అన్ని కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నాయా లేదా, అన్ని ప్రాపర్గా ఉన్నాయా చెక్ చేస్తారు అనమాట. సో ఇది లోకోమోటివ్ షెడ్ పక్కనే ఉంటుంది అనమాట, ఇది కౌంటర్ మీరు చూసుకోవచ్చు. సో మీరు వచ్చినప్పుడు అయితే వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి. ఇక్కడ అయితే ప్లాస్టిక్ బ్యాన్ అని అయితే చెప్తున్నారు. హోటల్లో కూడా ఇంతకుముందు వెళ్ళాయి కదా బ్రేక్ఫాస్ట్ చేయడానికి, అక్కడ నాకు హాట్ వాటర్ ఇచ్చారు అనమాట. సో అది మ్యాటర్. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటే ఆల్రెడీ నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, అది ఫిల్ చేసుకుంటా. సో ఇది టాయ్ ట్రైన్. సో ఇది మొత్తం కూడా వెయిటింగ్ స్పేస్, ఇక్కడ వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ స్టాల్ కూడా ఉంది, మనకి ఏదో స్టాల్ ఉంది, ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయి అనుకుంటా. సో మనం వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాం వాటర్ బాటిల్లో, చూద్దాం ఎక్కడ ఉందో. సో మీకు చెప్పినా కదా, ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సెకండ్ క్లాసు. సో మనం వచ్చేసి ఇదనమాట, సెకండ్ క్లాస్ రిజర్వ్ D1, సీట్ నెంబర్ 19. మరి మనకి విండో వచ్చిందా ఇక్కడ వచ్చి చూసుకోవాలి ఒకసారి. విండో వస్తే వ్యూస్ మాత్రం మంచి క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ రైల్వే స్టేషన్ అయితే మనకి 19th సెంచరీలో అయితే డెవలప్ చేశారు. సో అట్లనే 2005లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే రికగ్నైజ్ చేశారు అనమాట. సో దీన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే చాలా పాతది కాబట్టి. సో మొత్తానికి అయితే మనకి ట్రైన్ రాబోతుందంట, ఇట్లా అనౌన్స్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 15కి చూసారు కదా, ఇట్లా మన భోగి అయితే చాలా లోకల్గా ఉంది, జనరల్ కంపార్ట్మెంట్ లాగా.